ఇక ఇక్కడ నీ దండం పెట్టి కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామసక్కని పండుగ ఆకాశంలో సుక్కలు లెక్క మెరిసిపోతున్నారు బుడబుడగల నవ్వులు. నర్సే తాతతో రప్ప 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 ఇక మరి సనత్ నగర్లా లక్ష్మీకుంట శ్యామలకుంట లక్ష్మీనగర్ ఇక మరి ముసలాయనం కదా ముదిమతి తప్పిన లక్ష్మణ్ నగరు. ఇక ఇక్కడ నీ దండం పెట్టి కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామసక్కని పండుగ ఆకాశంలో సుక్కలు లెక్క మెరిసిపోతున్నారు బుడబుడగల నవ్వులు. ఇక మరి ఈ పండుగకు ముఖ్య అతిథిగా పెద్ద మనిషి అజారుద్దీన్ వామ్మో తన ఆటను చూసి ప్రపంచమే పబ్బతి పట్టింది. తన ఆటను చూసి ప్రపంచమే పబ్బతి పట్టింది. తన ప్రతిభను చూసి సమాజమే చేతులు ఎత్తింది. తన దమ్మును చూసి భారతదేశమే జేజేలు కొట్టింది. అన్నా 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 మనసున్న అజారుద్దీను అన్నా 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 మా అజారుద్దీను అన్నా నీ మనసు నిండా మానవత్వమే నిండి ఉన్నది అన్నా. ప్రజల సేవలో పరమార్థం ఉందని ముందుకు సాగినవన్నా. ఇక మరి మంత్రి కూడా కంజర్ల విజయలక్ష్మి ఆధ్వర్యంలో పండుగ జరుగుతుంటే మరి ఇలా పండుగ ఏం పండుగ తాత అని మీరు అనొచ్చు. ఇవాళ రేవంతమయ్యే పండుగ, పుట్టినరోజు పండుగ. నీతిని ఎంట కలిపే జాతిని మంట కలిపే పాపాత్ముల పసిగట్టేవాడు మా రేవంత్ అన్న. న్యాయానికి ఉరివేసే ధర్మానికి ఉచ్చు పెట్టే నికృష్టులు అరికట్టేవాడే మా రేవంత్ అన్న. కళ్ళబొల్లి మాటలకు బాణం గురిపెట్టి కాళ్ళ కింద కమిన న్యాయాన్ని రక్షించి ఇహాల అని దండం పెట్టి రాజ్యం ఎరుతుండు రేవంత్ అన్న పండుగ. అమ్మని మర్చిపోతున్నా కోట నీలిమ ఇలాగ ఇదే ఆమె ఆకిలి అనుకో రాదురి, ఆమె ఇల్లు పక్కన ఆకిలి. ఇక ఈ రకంగా పండుగ మోతమవుతుంది. మరి ఇక్కడ వచ్చిన బస్తీ వాసులు కూడా ఏమంటుర్రు, ఇవాళ కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ పేరు మీద ఇవాళ రామసక్కని పండుగ ఇవాళ జాతర సాగుతుంది. ఈ జాతరల మంత్రి ఏమంటాడు, కోట నీలిమ ఏమంటది, కంజర్ల విజయలక్ష్మి ఏమంటది, బస్తీ వాసులు ఏమంటారో ముఖ్యంగా బుడపూరగాలతోని మనం ఇవాళ, ఎందుకంటే వాళ్ళ ముషి నవ్వు, వాళ్ళ నవ్వుల్లో దేవుడు ఉంటాడు అంటారు. ఓ పిల్లగాళ్ళు ఇవాళ ఎవరిది పండుగ? ఎవరిది పండుగ చెప్పురు, మరి ముఖ్యమంత్రి చెప్పురు, ఏం చెప్తారో. ఇక చూసిన ఆరులా బుడ్డ పిల్లల మనసులల్లో కూడా రేవంతమయ్యే మెదులుతుండు, కళ్ళల్లో కదులుతుండు. కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళ నాలుక మీద కూడా రేవంతమయ్యే నాట్యం ఆడుతుండు. ఇక ముందుగా సారు శనార్థి ఏట సంగతి ఏంది ఏం కథ? ఇలా రేవంతమయ్య పండుగ చిన్న పిల్లల నోట ఇలా రేవంతమయ్యకు జన్మదిన శుభాకాంక్షలు చెప్తుంటే నా గుండె లోతులకు వెళ్ళి ఆనందం అయితే పొంగిపోతుంది. మీకేమనిపిస్తుంది సార్? మంచి అనిపిస్తుంది. ఇది మంచి డే, చాలా గోల్డెన్ డే ఉన్నాయి టుడే. రేవంత్ రెడ్డి గారు మన సీఎం బర్త్డే ఉండే కదా,
ఇది చాలా గోల్డెన్ డే, గోల్డెన్ తెలంగాణ అవుతుంది. మరి ఇప్పుడు ఏం లేదు కానీ కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంత రామసక్కని పండుగ జరుగుతున్నందుకు ఇక్కడ ఈ బస్తీ వాసులను చూస్తుంటే ఏమనిపిస్తుంది, చిన్నపిల్లలు చూస్తుంటే ఏమనిపిస్తుంది, ఏం చెప్పదలుచుకున్నాం ఇలా తెలంగాణ సమాజానికి రేవంత్ అయ్య పండుగ పేరు మీద? చిన్నపిల్లలు మంచిగా ఉంటుంది చూడు, ఎట్లా ఇక్కడ వస్తుంది. ఆయన ప్లే స్కూల్ ఉన్నాయి కదా, అది విజయలక్ష్మి మోడల్ ప్లే స్కూల్. ఆయన ఫౌండేషన్ మంచి ఉన్నారు, మంచి పని చేస్తున్నారు. ఇంకా ఆయన దగ్గర హెల్ప్ కావాలి నాతోని, నేను రెడీలో హెల్ప్ ఇస్తాను. మీకు కూడా హెల్ప్ కావాలంటే నేను అప్పుడే చెప్పిన గుండె నిండా మానవత్వం నింపుకొని పరుల సేవలో ప్రజల సేవలో పరమార్థం ఉందని ముందుకు సాగుతున్నాయి. నేను పాటల్లో చెప్పినా చూసిరా. ఇలా కంజర్ల విజయలక్ష్మే కాదు, కోట నీలిమే కాదు, వాళ్ళకి ఇంకా ఏ రకంగా నేను సాయం కావాలన్నా ఇలా ముందడుగేస్తా అనేది ఇలా అజారుద్దీన్ మంత్రి మైనార్టీ శాఖ, ఇలా పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖల మంత్రి ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుండు. చెప్పమ్మా ఎట్టేట సంగతి, ఎట్టేట నడుస్తుంది ఇలా పండుగ? చాలా ముందరగా అయితే చాలా మంచి పాట పాడావు. దీనికోసం ఒక మంచి క్లాపింగ్, అందరూ చాలా మంచి పాట పాడారు. రెండోది, మా చామలగుంట మా సనత్ నగర్కి వచ్చినందుకు ధన్యవాదములు. కాకుండా ఇక్కడ మొట్టమొదటిసారి మంత్రి గారు అయిన తర్వాత మొట్టమొదటిసారి సనత్ నగర్ వచ్చినందుకు అజరుద్దీన్ భాయ్కి వెల్కమ్, స్వాగతం. ఈ రోజున రేవంత్ అన్న బర్త్డే, చిన్నపిల్లలందరూ మన భవిష్యత్తు వీళ్ళు. సో మన భవిష్యత్తు, ఆయనకి బర్త్డే విషెస్ చెప్తుంటే గుండె నిండా సంతోషం. మహిళలు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది. మన అమ్మలు, అక్కలు, తల్లుల కోసం రేవంత్ అన్న చేసిన కృషి అందరి ముందర ఉంది. తెలంగాణ సమాజం ముందర కాదు, దేశం ముందర ఉంది. దేశంలో ఎక్కడ కూడాను 2 ఏళ్లలో మహిళలకి ఇంత హెల్ప్ చేసిన, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఇన్ని స్కీమ్స్ తీసుకొచ్చిన ప్రభుత్వం ఎక్కడ లేదు. ఇది చేయగలిగాము అంటే రేవంత్ అన్న మూలంగా. కాబట్టి రేవంత్ అన్నకు మనసారా శుభాకాంక్షలు, హ్యాపీ బర్త్డే. విన్నారు కదా, చెదిరిన మేఘమే మనిషి జీవితము, చేసిన త్యాగమే ఇలాలో శాశ్వతం అనేది ఇవాళ కంజర్ల లక్ష్మమ్మ, నేత లక్ష్మమ్మ అంట, మీరు లక్ష్మి అనురి. ఇవాళ అంటే మనిషి చేసింది ఎప్పటికీ శాశ్వతంగా మిగిలిపోద్ది, ఆ సేవ అనేది మిగిలిపోద్ది అన్నట్టుగా ఆమె గుండె నిండా ఇగో ఈ రకంగా మానవత్వంతో ఇవాళ మరి అంగన్వాడీ స్కూల్ కూడా ఆమె ఇలా ఆర్థికంగా ఆదుకోవడం అనేది, ఇలా రేవంత్ అయ్యే పండుగ పేరు మీద ఆదుకోవడం అనేది ఇంకా గొప్ప మాట. ఇంకా ఏమనిపిస్తుంది తల్లి, ఇంకా ఈ బస్తీ వాసులు, ఈ చిన్నపిల్లల నడుమ రేవంత్ అయ్యే పండుగ చేస్తుంటే ఇంకేమనిపిస్తుంది మీకు? భవిష్యత్తు చాలా బంగారంగా ఉంది. తెలంగాణ భవిష్యత్తు వీళ్ళు. ఇందాక అజర్వాయి చెప్పినట్టు ఎవరు ముందరకెళ్ళడానికి ఎవరిని ఆపలేరు. ఈ బస్తీల్లోంచే పెద్ద పెద్ద మనుషులు వచ్చారు. మా చామలగుంట దగ్గర నుంచి, దాసారాం బస్తీ దగ్గర నుంచి, ఇలాంటి బస్తీల దగ్గర నుంచే చాలా దూరం దాకా వెళ్ళి చాలా గట్టిగా పనిచేసి మొత్తం తెలంగాణకి పేరు తెచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ రోజున ఎక్కడైతే మనం ఇక్కడ నుంచి ఉన్నాం, ఇప్పుడు విజయ్ కానీ రాజు కానీ వీళ్ళు చేస్తున్న పని భవిష్యత్తుని తీర్చిదిద్దుతున్నారు. ఎవరో గరీబ్ వాళ్ళు అని ముందర నిర్లక్ష్యం అయ్యే, 10 ఏళ్లగా నిర్లక్ష్యం అయ్యే, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నిర్లక్ష్యం అయ్యే. గరీబోళ్ళది తెలంగాణ కదా, మహిళలది తెలంగాణ కదా, బీసీలది కదా తెలంగాణ, అందరిది కదా తెలంగాణ. ఒక కుటుంబంలో పరిమితమై ఉండిపోయే తెలంగాణ, దాన్ని అందరిది చేసింది రేవంత్ అన్న. అందరిది తెలంగాణ అని చెప్పి చాటి చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం. సో మన భవిష్యత్తు బంగారంగా ఉంది, అది మీ ముందర ఉంది. మనం అందరం ఇక్కడ కలిసి అదే సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ రోజున కేక్ కట్ చేసి అందరూ శుభాకాంక్షలు చెప్తున్నాం అనుకుంటే రేపు మనది చాలా బాగుండబోతుంది. ఏ రోజున ఎలా అయితే ఇవాళ బాగుందో రేపు బాగుండబోతుంది. ఇక ఇప్పుడు తెలంగాణ మొత్తం రేవంత్ అయ్య పండుగ పుట్టినరోజు శుభాకాంక్షలు సోషల్ మీడియాలో మోతమవుతున్నాయి. ఇప్పుడు రాష్ట్ర వెలుపున ఎవరి పట్టకు వాళ్ళు పండుగ చేసుకుంటారు. ఇక ఒకళ్ళు పండు పంచుతారు, ఇక ఒకళ్ళు దాకాళ్ళల్లో పోయి మరి వాళ్ళకు రోగులకు అన్నదానం పెడుతురు, ఇంకా రకరకాలుగా సేవలు చేస్తున్నారు. రకరకాలుగా రేవంత్ మీద ఉన్న అభిమానాన్ని వాళ్ళు ఆ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటారు. కానీ ఇలా కంజర్ల విజయలక్ష్మి రేవంత్ అయ్య పుట్టినరోజు పండుగ పేరు మీద ఇలా అంగన్వాడీ స్కూల్ ఇక్కడ పండుగ చేస్తుంది. ఏం పండుగ, ఏంది, ఏం కథ అనేది ఆమెను మాటలనే ఇందాం చెప్తాలి. ఇలా రేవంత్ రెడ్డి పుట్టినరోజు పండుగకు ఇలా ఈ రకంగా నువ్వు ఒక కార్యక్రమాన్ని ముంగటేసుకున్నావు, ఏమనిపిస్తుంది? ఇలా ఏమేం చేసినావు?
అంటే మన ఫౌండేషన్ ఉంది తాత, కంజర్ల విజయలక్ష్మి ఫౌండేషన్. ఫౌండేషన్ నుంచి అంగన్వాడీ స్కూల్. సో పిల్లలకి ఇక్కడ నుంచే ఆలు అన్ని నేర్చుకునేది, అమ్మ అని నేర్చుకునేది, అన్ని నేర్చుకునేది ఇదే. సో దీన్ని మోడర్న్ అంగన్వాడీ లాగా తీర్చిదిద్దినాం. ఎట్లా సెలబ్రేట్ చేయాలి రేవంత్ అన్న బర్త్డే అనుకొని రేవంత్ అన్న ఎప్పుడు ఒకటే చెప్తాడు, పిల్లలకి ఇవ్వాల్సింది ఎడ్యుకేషన్. చదువు ఉంటే ఎట్లయినా సరే గొప్పోళ్ళు అవుతారు, పిల్లలు అభివృద్ధి చెందుతారు, వాళ్ళు స్ట్రాంగ్ అవుతారని చెప్పేసి. సో దాన్ని తీసుకొని ఇన్స్పైర్గా రేవంత్ అన్నని తీసుకొని మోడర్న్ అండ్ అంగన్వాడీగా తీర్చిదిద్దినాము. వాళ్ళకి కావాల్సిన బొమ్మలు కావచ్చు, పిల్లలకు ఆడుకునే బొమ్మలు కావచ్చు, బుక్స్ కావచ్చు, ఏమైనా కావాలి వాళ్ళకి కావాల్సిన అన్ని ఇచ్చినాము. సో పిల్లలతో అందరితో కలిసి కేక్ కట్ చేసినాము. అజర్ భాయ్ వచ్చిండు, మంత్రి అయ్యాక ఫస్ట్ ప్రోగ్రామ్ మా ప్రోగ్రామ్కి వచ్చిండు, చాలా సంతోషము. కోట నీలిమక్క వచ్చింది. సో వాళ్ళందరి బ్లెస్సింగ్స్తో కూడా అందరం కలిసి రేవంత్ అన్న బర్త్డే ఇక్కడ బాగా జరుపుకున్నాము. సో మా ఫౌండేషన్ నుంచి ఇంకా ఎన్నో మంచి పనులు ఎన్నో చేయాలని నేను కూడా కోరుకుంటున్నాను. అట్లనే చేయాలి, ఒకరికి ఉపయోగపడే ప్రోగ్రాములు చేయాలనుకుంటున్నాను. అలాంటి సేవ అయితే బాగుంటుంది, నలుగురికి ఉపయోగపడే సేవ చేయాలన్నది మా ఫౌండేషన్ది ఇది. సో రేవంత్ అన్నకి హ్యాపీ బర్త్డే రేవంత్ అన్న, గాడ్ బ్లెస్ యూ. ఆ దుర్గమ్మ ఎప్పుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఇంకా మీరే 10 ఏళ్ళు మీరే సీఎం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దుర్గమ్మ ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇటు రావయ్యా ఓ సారు ముఖ్యమంత్రి 10 ఏళ్ళ దాకా నువ్వేనాట మీ శల్య కోరుకుంటుందట. 10 ఏళ్ళ దాకా మా రేవంత్ అయ్యే ముఖ్యమంత్రి కావాలని కలలుగా అంటుంది మీ శల్య. మరి ఇంకా ఇవాళ రేవంత్ రెడ్డి పేరు మీద ఇవాళ వచ్చిన ఈ బస్తీ వాసులు కానీ ఇక్కడ వచ్చిన ఈ చిన్నపిల్లలతోటి కానీ ఈ పండుగ చేసుకుంటే ఇంకేమనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది. అంటే ఇట్లనే ఎన్నో చేయాలని కోరుకుంటున్నా. నేనే కాదు, అందరు కూడా ఒకరికి ఉపయోగపడేది చేస్తూ పోతూ ఉంటే బాగుంటుంది. నలుగురికి ఉపయోగపడితే మనకు కూడా అందులో సంతోషం వస్తుంది. ఆ పిల్లల నవ్వులో కావచ్చు, వాళ్ళు ఆడుకునే ఆ ఇచ్చే బొమ్మల్లో కావచ్చు, మనం గుర్తుంటాం. ఆ నవ్వు ఇదే మనకు కావాల్సింది, అదే అందులోంచి ఆ ప్రేమనే కావాలి. ఆ పిల్లలు అందరి ప్రేమ, బస్తీవాసుల ప్రేమ మన రేవంత్ అన్నకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకొని ఈరోజు ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేసినారు. మొత్తానికైతే ఇవాళ రేవంతమయ్య నచ్చే విధంగా మెచ్చే విధంగా విజయలక్ష్మికి ఈ రకంగా ఇవాళ రేవంతమయ్య పండుగను జనాల మధ్యలో చిన్నపిల్లల మధ్యలో ఇవాళ కేక్ కట్ చేసి ఒక మంత్రిని పిలువనంపి ఇలా ఒక కోట నీలిమ ఇన్ఛార్జిగా ఉన్న ఒక కోట నీలిమని పిలువనంపి ఇలా అందరి సమక్షంలో రేవంతమయ్య పండుగను అంగరంగ వైభవంగా ఆయన జన్మదిన పండుగను చేసి ఆయనకు శుభాకాంక్షలు ఇవాళ మన ఏఎన్ఎన్ ద్వారా ఈ రకంగా చెప్తుంది. ఇంకా కూడా మరి ఇక్కడ బస్తీ జనాలు కూడా ఏమంటారు మరి ఇలా కంజర్ల విజయలక్ష్మి ఇలా ఈ పండుగ ఎంత మంచిగా చేసింది, ఏంది ఏం కథ అనేది కూడా మరి బస్తీ జనాలు కూడా ఏమంటారు వాళ్ళ నోట్ల కూడా ఇందాము. మీరు చూస్తూనే ఉంటుంది మన ఏఎన్ఎన్. ఇగో గిదుల రేవంత్ రెడ్డి తెలంగాణ మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఇగో ఇవాళ కంజర్ల విజయలక్ష్మి ఇగో ఈ రకంగా పండుగ ఆయన రేవంత్ రెడ్డి పుట్టినరోజు పండుగకు చిరుకానుకగా ఇగో ఈ రకంగా ఉన్న అంగన్వాడీ బడి ఇగో ఈ రకంగా తయారు చేసింది. పైన కనపడుతుంది కదా మనకు ఏ రకంగా ఉందో, ఇగో ఈ రకంగా తయారు చేసింది. ఇంకా మరి లోపల కూడా పోదాము, లోపల చిన్నపిల్లలతో కూడా మాట్లాడిద్దాము. ఇంకా లోపల ఏముందో అరుచుకుందాం. ఇక ఇప్పుడు మీరు బయట చూసిర్రు అంగన్వాడీ బడి మునుపు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా తయారు చేసింది అనేది. అవి ఇప్పుడు ఆ తల్లి ఇప్పుడు మన కళ ముందర చెప్తాలి. ఇవాళ లోపల ఇంకా ఏమేమి ఇప్పించినాం ఈ అంగన్వాడీ పిల్లలకు అంటే దీన్ని మోడర్నర్ ప్లే స్కూల్ లాగా మార్చడం, అంగన్వాడీ లాగా. సో పిల్లలకు కావాల్సిన అంటే రాగానే వాళ్ళకి మంచిగా అనిపించాలి, కలర్ఫుల్గా. సో ఆడుకోవాలనిపించాలి, స్కూల్కి వచ్చిన మన సంతోషం అనిపించాలి అన్నట్టుగా ఇట్లా అరేంజ్ చేసినాము. వాళ్ళకి ఒక అవసరం ఉంటే బీరువా, బొమ్మలు, పిల్లలు ఆడుకోవడానికి యాక్టివిటీస్, సో కావాల్సినవన్నీ చేసినాము. సో అదే వాళ్ళ సంతోషంలో సంతోషం వెతుక్కోవాలనుకుంటున్నాను. ఇది కథ. మొత్తానికి ఆ పిల్లలకు కావాల్సిన వస్తువులు, ఆ బొమ్మలు కానీ వాళ్ళు దాచిపెట్టుకుంటేందుకు షెటో పటో ఉంటాయి కదా, ఆ బీరువా కానీ ఇగో ఈ రకంగా ఇక్కడ అంతా ఈ పెయింటింగ్ కానీ ఈ రకంగా ఆమె మరి వాళ్ళ ఫౌండేషన్ ద్వారా చిన్నపిల్లలకు ఆమె ఒక పుణ్యం కట్టుకుంది. ఇక్కడ కొంతమంది మరి వాళ్ళ తల్లులు కూడా ఉన్నారు, పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ఉపాయం చేద్దాము. చెప్తాలి. ఏ ఊరు మీది? ఇక్కడే సామలకుంట. అంతేనా? ఎట్టుంది అంగన్వాడీ బడి మరి ఆయన ఎట్టుంది? ఇలా రేవంతమైన పండుగ వచ్చినాక ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది. పిల్లలకు కూడా పిల్లలు ఏంటంటే ముందు కొంచెం బాగుండకపోయేది, ఇప్పుడు చూస్తే క్లాస్ ను చూస్తేనే రావాలనిపిస్తుంది. అదే విధంగా ఆయమ్మ కూడా బాగానే
చూసుకుంటది పిల్లల్ని. టీచర్ కూడా బాగానే ఉంటది. పిల్లలు ఏంటంటే చిన్నగా ఉండరు కదా, అట్లని ఆడుకోనికి బొమ్మలు ఉంటే బొమ్మలను చూసానా స్కూల్కి వస్తారు. వచ్చింది మరి బొమ్మలు విజయలక్ష్మి మేడం ఉంది. అయితే మాకు పిల్లలకి ఏముందంటే ఖాళీ వాష్రూమ్స్ ఒకటి ఇబ్బంది ఉంది. వాష్రూమ్స్ వస్తే ఏం చేస్తారు, ఇంటికి వస్తారు. అదే ఇప్పుడు మళ్ళీ రోజులు కూడా బాగాలేవు కదా, రోడ్డు పంటి వాటి ఇంటికి వస్తారు. అదే విధంగా టీచర్ విజయలక్ష్మి మేడంకి వాష్రూమ్స్ ఒక్కటి ప్రాబ్లమ్, అదొక్కటి చేయించాలి పిల్లలకని విజయలక్ష్మి మేడంని కరుతుంది. నువ్వు చెప్పమ్మా మీదెక్కడ? మాది కూడా ఇక్కడే. ఇప్పుడు అదివరకు ఎట్లా ఉండే అంగన్వాడి బడి, ఇలా రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఓ పండుగ చేసుకుంటా ఇలా అంగన్వాడి రూపురేఖలు మార్చిన అంటుంది. ఏమనిపిస్తుంది ఇప్పుడు? చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా నేను కూడా మదర్ కమిటీ మెంబర్ని. ఇంకా అందరికి కరెక్ట్ టైం గుడ్లు ఇస్తున్నారు, అంత బాగానే ఉంది. కానీ వాష్రూమ్స్ లేవు ఇక్కడ. ఇంకా అన్ని బాగా చేయాలని, ఇంకా ఇక్కడ పక్కన కూడా మాకు ఇది సరిపోవట్లేదు, అది కూడా ఇవ్వాలని మేడం గారికి చెప్తున్నాం. సరే ఇక గిది కథ. ఈ పిల్లలు ఏమంటారు చూద్దాం. ఓ పిల్ల, ఇవాళ ఎవరిది పుట్టినరోజు? రేవంత్ మామ. ఎవరిది పిల్లగా పుట్టినరోజు? రేవంత్ మామ. ఎవరిది పిల్ల? ఈరోజు రేవంత్ మామ. అమ్మో, ఎవరిది పిల్లగా పుట్టినరోజు ఇవాళ? రేవంత్ మామ. అయ్యా మోతమవుతుందిగా. ఎట్లా ఉండేదా మరి గతంలో? ఎట్లా ఉండే అంగన్వాడి బడి? ఇప్పుడు రేవంత్ రెడ్డి పండుగ, పుట్టినరోజు పండుగకు మరి ఇప్పుడు రూపురేఖలు మారిపోయినాయి. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది, అప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది, అప్పుడు ఎట్లా ఉంది? ఏం చెప్పదలుచుకున్నావు ఇవాళ? నీకు ఏమనిపిస్తుంది ఇవాళ? అంగన్వాడీ సెంటర్ ఫస్ట్గా మేడం గారు ట్రస్ట్ నుండి మాకు హెల్ప్ చేయాలనుకోవడం మా గొప్పతనం. అందుకని విజయలక్ష్మి మేడం గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. మేడం గారి వల్ల ఈరోజు మా అంగన్వాడీ స్కూల్ రూపురేఖలే మారిపోయాయి. మేడం చాలా హెల్ప్ చేశారు. ఇంకా ముందుకు చాలా హెల్ప్ చేయాలని అనుకున్నాం. అసలు ఊహించలేము ఇలా జరుగుతుంది. మేడం పంపించి మాకు అసలు వెతుక్కుంటూ అమీర్పేట్ సెక్టార్లో మా సెంటర్ని తీసుకోవడం, మాకు ఇంత హెల్ప్ చేసి అసలు సెంటర్ చూస్తే మాకు చాలా సంతోషంగా ఉంది. మేడం ఫుల్గా మాకు భోజనం పెట్టినంత సంతోషంగా ఉంది. కాబట్టి మేడంకి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. ఇంకా చేయాలని మా సెంటర్కి కోరుకుంటున్నాను. ఏమనిపించింది మేడం మీ అంగన్వాడి బడికి? ఏమేమి సేవ చేసింది? మా అంగన్వాడికి మంచిగా పెయింటింగ్ వేయించింది, డోర్స్ అవన్నీ నీట్గా లేకుండే డోర్లు తెప్పించింది, కరెంట్ చేయించింది. సో బొమ్మలన్నీ నీట్గా వేయించింది. ఇంతకుముందు పిల్లలు కొంచెం బాధపడేవాళ్ళు, ఇప్పుడు హ్యాపీగా మేడం ఎలా అనుకుంటుందో పిల్లలు హ్యాపీగా చూడాలని, అదేవిధంగా సంతోషంగా అసలు స్కూల్కి వస్తే ఏడ్చేవాళ్ళు. ఈ బొమ్మలు చూసిన తర్వాత నేను వస్తా టీచర్ అని అందరూ సంతోషంగా గొంతుకుంటూ వస్తున్నారు. తల్లులు కూడా అమ్మో మీ స్కూల్కి పంపిస్తాను, పిల్లలు మీ స్కూల్కి పంపిస్తాను అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండ్రు తల్లులు పిల్లలు. కాబట్టి మేడంకి మరీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మేడం ఇంకా మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఎట్ట సంగతి, ఏంది కథ, ఏమనిపిస్తుంది? అంగన్వాడి బయలుదే ఇవాళ పండుగ ఎరికైనా ఇవాళ పండుగ ఎవరిదో? రేవంత్ రెడ్డి సార్ ఇవాళ అంగన్వాడి అన్ని చేసి ఆయన్నే పంపించింది. అమ్మ లక్ష్మమ్మ పంపించింది అల్మారి. మాకేం లేకుండా కూడా ఇది అయితే పూర్తిగా చాలా అల్మారి కూడా కొనిచ్చిందా? అల్మారి కూడా కొనిచ్చింది. ఏం చేసి పెడతా వాళ్ళ అలా నా బొమ్మలు పెట్టిన ఇప్పుడు మళ్ళీ ఇంకా సరికోమో పుస్తకాలు పెట్టుకుంటా, అన్ని రాసినాయి అని అలా పెట్టుకుంటా. పిల్లలందరినీ బొమ్మలు చూస్తేనే ఉరుకులాడుతుర్రు. బయట చూసి మేము వస్తాం, ఎట్లా వస్తుంది, ఎట్లయింది అని నిన్న మనం అయితే మస్తు ఉరుకులాడారు పిల్లలు అయితే. బొమ్మలు చూసి మంచిగా నీట్ గా తయారు చేసే వరకైనా పిల్లలు ఇక సై కొడుతున్నారు. వస్తాను నవ్వుడు కాలేదు, నవ్వుడు కాదు ఇక వాళ్ళ ఆట కాదు. నిన్న మొన్న అయితే బయట అయితే వాళ్ళు వేసుకుంటేనే ఆడుతున్నారు వాళ్ళు అయితే పిల్లలు అయితే. నువ్వు అడిగినవా? ఆమె కొనిచ్చిందా? వాళ్ళే పంపించారు. మాకు వచ్చేదాకా కూడా తెలియదు, మాకు అస్సలు తెలియదు. బసం తోముతున్నా వచ్చేదాకా మాకు తెలియదు. ఒక బాబు వచ్చి ఫోటో దించిండు, మా టీచర్ వచ్చింది అప్పుడే. ఇక వచ్చిండు మధ్యాహ్నంగానే ఎక్కడికి వెళ్ళి వచ్చినాం అంటే మేము చేపిస్తాం అంటే ఎనకసిరి చెప్పిండు. మీ పేరు ఎనకసిరి లక్ష్మమ్మ పంపించింది అని చెప్పిండు. ఈయన వచ్చేది కూడా మాకు నిన్న సాయంత్రం తెలిసింది.
లక్ష్మమ్మ విజయలక్ష్మమ్మ సార్ వచ్చేది కూడా నేను సాయంత్రం తెలిసింది. మాకు అసలు తెలియనే మినిస్టర్ వస్తుంది, మాకు తెలియనే తెలియదు ఎవరికి. మరి ఇప్పుడు ఏమనిపిస్తుంది ఇలా రేవంత్ అయ్య పుట్టినరోజుకు మంచిగా రూపురేఖలు మార్చి మీకు ఇలా బీరువా ఇలా బొమ్మలు బుట్టపూరగల బొమ్మలు రామసక్కదంగా తయారు చేసింది, ఏమనిపిస్తుంది పాలన ఇప్పుడు? ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. అంతేనా? ఒకటి మాకు బాత్రూమ్ కావాలి, ఒక వంట రూమ్ కావాలి, ధరం మాకు చేస్తే మాకు ఇంకా సంతోషం ఉంటుంది. సరే ఇక గిరి కథ మొత్తానికి అయితే చిన్నపిల్లలు రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పిరు. రేవంత్ మామ హ్యాపీ బర్త్డే టు యూ అని. ఏమన్నా ఇంకా కూడా బస్తీ వాసులు కూడా ఏమంటారు ఏంది ఏం కథ ఏం చెప్తా మీరు చూస్తూనే ఉంటారు మన ఏంటి. ఇక మరి ఇక్కడ బస్తీ పిల్లగాడు కనపడుతుండ్రు, మరి ఈ కోయ కూడా ఏమంటారు అరుచుకుందాం. చెప్పిలగా ఏమనిపిస్తుంది ఇలా పండుగ జరుగుతుందిగా మీ ఆడకట్టుకు? రేవంత్ రెడ్డి బర్త్డే కాబట్టి పండుగ జరుపుకుంటున్నాము. ఇంకోటి అంగన్వాడీ ఫౌండేషన్ కంజర్ల విజయలక్ష్మి మేడంతో అయినందుకు సంతోషిస్తున్నాం. ఏమైంది బరికు? అంగన్వాడీ కేంద్రం శ్యామల్కుంట లక్ష్మణ్ నగర్ ఏం చేసింది మేడం? అంగన్వాడీ పాతది బాగాలేకుండే అది రిపేర్ చేసి మొత్తం పెయింట్ బొమ్మలు ఇవన్నీ కొత్త ఇప్పించింది. ఏమనిపిస్తుంది పాడం? మంచిగా అనిపిస్తుంది. అంతేనా తాత? మంచిగా అనిపిస్తుంది. ఇంకోటి టాయిలెట్ ఒకటి చేపిస్తే సరిపోతుంది. పిల్లలకు టాయిలెట్ లేదు, ఇబ్బంది అవుతుంది. రూమ్ కూడా చిన్నగా అవుతుంది. ఈ రూమ్ కూడా కొద్దిగా హైట్ లో పెంచితే ఫ్యాన్ తగులుతుంది రూమ్ కూడా లోపల. అది చెప్తా నీకే అనిపిస్తుంది రేవంత్ పండుగ గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రేవంత్ రెడ్డి సీఎం గారికి హ్యాపీ కూడా ఇవ్వాలనుకుంటున్నాను నేను. ఇంకోటి ఈ ఫౌండేషన్ నుంచి మా విజయమ్మ గారు మాకు ఇచ్చిన స్కూల్ కి చాలా ధన్యవాదాలు, సంతోషము. ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు చాలా వేయాలనుకుంటున్నాం. ఇంకోటి ఇట్లనే ఒకరొకరు దాతలు ఎవరైనా వచ్చి మా బస్సుని గిట్ట కొంచెం డెవలప్మెంట్ చేస్తే మాకు చాలా మంచిది. ఇంకొకటి మా కూటమి వారికి ఈసారి ఛాన్స్ రాలేదు, నెక్స్ట్ ఇయర్ భారీ మెజారిటీతో గెలిపించుకొని మా యొక్క బస్సు సమస్యలు మాకు చెప్పుకొని మా బస్సుని నిలబెట్టుకోవాలని కోరుకుంటున్నాను. నీకేమనిపిస్తుంది తాత మరి రేవంత్ రెడ్డి పండుగ ఎట్లా జరుగుతుంది ఏంది? చాలా సంతోషంగా ఘనంగా జరిపించింది విజయలక్ష్మి మేడం. చాలా హ్యాపీగా ఉంది మాకు. ఈరోజు ఒక పండుగ వాతావరణం లెక్క అనిపించింది. ఈరోజు పొద్దున్న నుంచి ఏం లేకుండే నిన్నటి వరకు అదంతా ఏం లేకుండే. ఈరోజు చాలా సంతోషంగా ఉంది మేడం, చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు పండుగ అంటే తాత కొంతమంది ఏం చేస్తారంటే ఇక గెలికే కదా పండుగ అంటే అరే ఏడ దావత్ చేసుకుందాము, ఏడ ఏంది ఏం కదా ఎట్లా 10 రూపాయలు ఖర్చు పెట్టుకుందామని ముచ్చట. కానీ ఇలా 10 రూపాయలు ఖర్చు పెట్టి ఇలా మీకు ఒక రూపురేఖలు మార్చి ఇలా ఆ చిన్నపిల్లల కళ్ళల్లో వాళ్ళ గుండెల్లో ఆనందం నింపిందంటే ఇలా తల్లిదండ్రులకు కూడా సంతోషమే కదా. ఒక దేవత లెక్క వచ్చింది అనుకున్నాం మేము. ఎవరు రాలే ఇంతవరకు, ఎవరు పిలిచినా ఎవరు మేము అసలు మేము మేడం కి కలవలేదు, చెప్పలేము. మేడం తెలుసుకొని మేడమే వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అంతేనా? మేము మేడం ఒక మాట కూడా చెప్పలే, మేడమే కనుక్కుంది ప్రాబ్లం, మేడమే వచ్చి మాకు తెలియకుండా మాకు తెలియదు అసలు, మేడమే చేయించేసినాక మేము షాక్ అయిపోయినాం. చాలా సంతోషం, హ్యాపీ ఈరోజు. చెప్పాక ఏం మీ అడకాడికి ఏం పండుగ అవుతుందట? ఏం పండుగ? చాలా సంతోషం. రేవంత్ రెడ్డి పుట్టినరోజు అన్నందుకు మాకు కూడా చాలా సంతోషం. ఇట్లనే మాకు ఇంకా 2 పనులు ఉన్నాయి. ఆ గుడి అంతా లీకేజ్ అయితే ఎవరు పట్టించుకుంటలేరు. మేడం కి ధన్యవాదాలు చెప్తున్నారు, రిపేర్ చెప్పి మరి. ఇగో ఈ లక్ష్మి మేడం ఏం చేసిందో ఎరికేనా? చేసింది, పండుగ చేసింది. పిల్లలకంతా దావత్, మాకంతా హ్యాపీ పండుగ. పిల్లలకి ఏం చేసింది ఆమె? పిల్లలకి కేక్ కట్ చేపించింది, బాల్ ఇచ్చింది ఆడుకోనికి. అంగన్వాడీ స్కూల్ చాలా బాగా చేపించింది, హ్యాపీ మరి. నేను గుళ్ళో పని చేస్తాను నేను కూడా. మా గుడి అంతా లీకేజ్ ఉంది, చాలా బాగాలేదు, ఎవరు పట్టించుకుంటలేరు. ఈ మేడం వాళ్ళు పట్టించుకొని చేపిస్తే మాకు కూడా హ్యాపీ. ఇక చూస్తున్నారు మొత్తానికైతే ఇక మరి రేవంత్ రెడ్డి పుట్టినరోజు పండుగకు కంజర్ల విజయలక్ష్మి ఈ రకంగా కానుక ఇయ్యాలి. ఆయన జన్మదినం సందర్భంగా ఏదో ఒక చిన్న కార్యక్రమంతో ఎప్పటికీ జనాల గుండెల్లో గుర్తుండిపోయే విధంగా ఒక కార్యక్రమం చేయాలనేది ఇలా ఆమె అంగన్వాడీ బడి గతంలో ఎట్లా ఉండే ఇప్పుడు ఏ రకంగా తయారైంది మనం ఇప్పటిదాకా చూసినాం. జనాలు కూడా మాట్లాడిర్రు. ఇలా చిన్నపిల్లల ముఖాన కూడా ఇలా ఆనందం కనపడ్డది. ఇలా ఇక్కడ వచ్చిన మంత్రి
ఇలా ఈ ఇలాకాలో ఉన్న మరి ఆమె కోట నీలిమ కానీ ఇక్కడ బస్తీ వాసులు కానీ చిన్న పిల్లలు కానీ అందరూ ఇలా రేవంత్ రెడ్డి పుట్టినరోజు పండుగకు కంజర్ల విజయలక్ష్మి ఇచ్చిన చిరు కానుక ఇలా ఈ పిల్లల ఆనందం ఇలా కోట్లు పెట్టి కొనలేని ఒక ఆనందాన్ని ఇలా విజయలక్ష్మి ద్వారా మేము చూసినాం అనేది ఇక్కడ ఉన్న బస్తీ వాసులు ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా మనకు చెప్పారు. ఇంత రామశాఖని పండుగలో పాల్గొన్నందుకు నేను కూడా సంతోషపడుతున్నా. మరి మీరు చూస్తూనే ఉంటారు. నేను కెమెరామెన్ మోహన్తో మీ నర్సయ్య తాత సనత్ నగర్ గడ్డ.